మీరిద్దరేంటి నాతో పాటు ఎంట్రీ ఇచ్చారు? కమ్ తీసి యాంకర్లుగా చేస్తున్నారేంటి? మేమెందుకు చేస్తామన్నా? అంటే ఈ మధ్యన మా శ్రీదేవి వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసిన యాంకర్లు చేస్తున్నారులే. అయితే ఈ షోకి నువ్వేనా యాంకర్? కానీ మానస్, నీకు పెళ్లి అయినా సరే బయట అమ్మాయిల ఫాలోయింగ్ మామూలు లేదు తెలుసా? ఏ ఊరుకోన్నా. అదే లేదని చెప్తున్నా. ఎప్పుడు అమ్మాయిలు ఇదే గోలన్నా, ఇంకా వేరే పనేం లేదా? ఒక పనికి మళ్ళీ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? లైఫ్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయమని చెప్పాడు. ఎవడా పనికి మళ్ళీ లేదవా? నేనే ఇలా ఉన్నా బెటర్ నువ్వు. ఒక ముష్టోడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఇలానే ఎంజాయ్ చేసుకుంటూ పోతే లైఫ్ నాశనం అయిపోద్ది అన్నాడు. ఆ ముష్టోడు నువ్వేనా? కాదు, నువ్వే. చెప్పండి. షూట్ లోనండి, బాగోదు, అర్థం చేసుకోండి ప్లీజ్. అన్నా ఎవరన్నా? ఎవరో అమ్మాయి షూటింగ్ ఆపి అర్జెంట్ రమ్మని చెప్తుంటే మరి వెళ్ళొచ్చు కదన్నా. నీ గర్ల్ ఫ్రెండ్ నేను వెళ్తాను చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ నీకెందుకు ఫోన్ చేసింది అన్న? ఇది నీ ఫోనే అన్న, చూసుకోవాలి కదన్నా. చూసా బాగుంది అమ్మాయి. అవును, అర్జెంట్ రమ్మని చెప్పి దేనికి మనస్? మా ఊర్లో గంగమ్మ జాతర. మరి జాతర అంటే జనాలు కలరింగ్ అన్ని ఉండాలిగా. కలరింగ్ ఏం కర్మ అన్న, కలరింగ్ తో పాటు ఆటలు పాటలు జాతర. ఒబ్బో మామూలుగా ఉంటుంది సెలబ్రేషన్స్. అవునా? అంత బాగుంటది జాతర? చాలా బాగుంటది. అయితే చూడాల్సిందే. అయితే మన అందరు ఊరు జనాల్ని పిలిచేద్దామా? పిలిచేద్దాం. మానస్, మీ ఊరు జనాలు మామూలు జాతర అంటే ఎంత బాగుంటదా? చూసావా ఎంత కలరింగ్ ఉందో? ఆహా. హేక్నాథ్, నిన్నే మీకోసం గుడికెళ్ళి మొక్కున్నా తెలుసా? ఏ మొక్కున్నా? మీరు ఎప్పుడు షోస్ లో బిజీగా ఉండాలి, సినిమాల్లో బిజీగా ఉండాలి, సీరియల్స్ లో బిజీగా ఉండాలని. ఎందుకన్నా? మీ రీల్స్ చూడ చచ్చిపోతున్నాం. అన్నా, ఒక అమ్మాయి నంబర్ ఉంటే వచ్చుగా. ఏకనాథ్, నువ్వు నంబరు? ఏకనాథే, దోనాథ్ అవుదామని. అయిందా? బాగైందా? ఎప్పుడు చూసినా ఎక్కడికి వెళ్ళినా మీ ఏమన్నా వెనకాల తీసుకెళ్తా దేనికి? అంటే వేరే అమ్మాయిని చూడవా? అలా చూసినందుకు ఇది నా వెనకే వస్తుంది. ఊరినే మీ ఆయన కోసం క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. అడగండి. అల్లు అర్జున మీ ఆయన? మా ఆయన. చిరంజీవి గారా మీ ఆయన? మా ఆయన. మహేష్ బాబా మీ ఆయన? మా ఆయన. మీ ఆయన నగలా? నగలు. మీ ఆయన డబ్బా? డబ్బు. మీ ఆయన చిల్లరా? చిల్లరా. నీ రేంజ్ ఏంటి బ్రో? చిల్లర బతుకు అయిపోయింది ఒకసారి. భావన, అప్పటికి ఎప్పటికి నువ్వు ఇంకా మారలేదురా. థ్యాంక్ యూ. ఇలా ఉన్నా కదా, ఎలా మెయింటైన్ చేస్తున్నావు ఎంతకి? ఏముంది, మార్నింగ్ 1 లీటర్ నీళ్ళు తాగుతాను, పడుకునే ముందు 1 లీటర్ నీళ్ళు తాగుతాను. మరి ఇంకో లీటర్తో మొంగు అడుకోవచ్చుగా. రాంప్రసాద్, చెప్పు. ఈ జాతరలో నన్ను ఎవ్వరు చూడకుండా చూసుకో. అందరు కనిపించేలా డ్రెస్ వేసుకొస్తే ఎవరు చూడ, నేను అందరూ చూస్తారు. అదేంటి అలా అంటావు? ఫుల్ గా వేసుకొస్తాను. ఫుల్ అంటే ఎలాగేసుకోవచ్చు, హాఫ్ అంటే ఎలాగేసుకొస్తావు మరి? ఏంట్రా కొంచెం లూజ్ అయింది? ఏంటి టీ షర్ట్? కాదు, స్కిన్. ఏంటన్నా ఇది? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏమైందిరా ఈ మధ్య మాట్లాడితే లండన్ లోకి వెళ్ళిపోతున్నావు? లండన్ కా? అక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటదన్నా. లండన్ లో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఎస్, యాక్సిడెంట్లు తక్కువ ఉంటాయి, అసలు పొల్యూషన్ తక్కువ ఉంటది. నువ్వు స్కిట్లు లండన్ లో రాస్తుంటావా? అవును, నీకెలా తెలుసు? కామెడీ తక్కువ ఉంటది అందులో. రాంప్రసాద్ అన్న, ఇందాక శాంతి స్వరూప్ తాడు మీద నడుస్తుంది, ఫోటో తీసా. టైటిల్ ఏం పెట్టను? తాడు మీద తేడా అని పెట్టు. అలా అనకబ్బా శాంతి, నేను నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటది? నేను నీ మెల్లో 3 ముళ్ళు వేద్దాం అనుకుంటున్నా. నాకు ముళ్ళ కంపల గురించి తెలుసు కానీ 3 ముళ్ళ గురించి తెలియదయ్యా. అరే రాంప్రసాద్, చెప్పరా. నేను యాంకర్ గా సెట్ అవుతానంటావా? నువ్వు ఎవరైనా యాంకర్ ట్రై చేసి సెట్ అవుతావు. అయినా నాకేం తక్కువ? టాలెంట్ తక్కువ, గ్లామర్ తక్కువ, డాన్స్ తక్కువ, బుద్ధి తక్కువ, ఇవన్నీ ఉన్నాయి అనుకోవడం. సన్నీ, నీకు ఎన్నిసార్లు చెప్పాను, మాకు తాగితే పోతావు. అయిందా? బాగైందా? స్వామి ఫీలింగ్స్ వచ్చండి స్వామి ఫీలింగ్స్ వచ్చండి స్వామి. అక్కడ ఫీలింగ్స్ చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయింది, వదిలేయండి. అందరి ముందు పరుగు పోయిందిగా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు అంటున్నా? ఒక్క నిమిషం ఆగు. ఎవరు నువ్వు? నువ్వే కదా పండు మన్నావు. నీ వల్ల ఎపిసోడ్ మొత్తం పండింది. ఇంకా నువ్వు వండుడు చాలు. సరే, ఇంతకు ఎందుకు వచ్చినావు నువ్వు? వీడికి మ్యాజిక్ చేయనీకే. మ్యాజిక్ చేసి ఏం చేస్తావు? పావురాలు
తీస్తా. అయితే పవరంకు బదులు నన్ను తీస్తావా? నేను దియా. ఎందుకు? నేను మ్యాజిక్ చేసి పావురాలు అందిస్తా కానీ నీలాంటి కాకులను దియా. ఏమయ్యా రాంప్రసాద్, చెప్పు. ఈ జాతరలో నా మీద ఒక ఇయ్య కూడా వాలకూడదు చెప్తున్నా. ఏ కూడా వాళ్ళకూడదా? నేను చూసుకుంటా. ఈగనా పర్లేదు, చేత్తో కొడితే పోద్ది. ఇటు చెప్తో కొట్టిన బోడు. ఝాన్సీ ఏంటి అడిగెళ్తున్నావు? పిడుగురాలు వెళ్తున్నాను ఈవెంట్ కి. ఎవరెవరు? నేను, దుర్గారావు గారు, బాబు గారు. పిడుగురాలు అనొద్దు, పిడుగు అని సరిపోద్ది. మరి రాళ్ళు? వాళ్ళు వేస్తారుగా మీ మీద. రాంప్రసాద్, అమ్మా నా చెప్పండి. కూతుర్ని ఎలా పెంచానో తెలుసా? అబ్బాయిల్ని చూస్తే ఆమెడు దూరం పారిపోతుంది. మరి ఇప్పుడు పెళ్ళికొడుకు అబ్బాయి పర్లేదా? ఏర్పాట్లన్నీ ఇక్కడ జరుగుతుంటే నువ్వు పక్క ఊర్లో కుక్కలను తోలుతున్నావంటే ఏంటి? ఊర్లో పెళ్లి కుక్కల హడావుడు అంటారు కదా, మన ఊర్లో కుక్కలు లేవు, అందుకే పక్క ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నా. మన ఊర్లో కుక్కలు లేకపోవడం ఏంట్రా? కుక్క కుక్క. అదిగోండి ప్రేమ జంట వచ్చేస్తుంది. పెళ్లి కూతురే వాడి కూతురులా ఉంది, వాడు పెళ్లి కొడుకు ఏంట్రా? ప్రేమ గుడ్డిది బామ్మ. ప్రేమ గుడ్డిదైనా పర్వాలేదు, మరి ఇంత పొట్టిగా ముసిలిగా ఉంటాయట. ఆమె వర్రా ఇంద్రజమ్మ మన పైన ఏం చూపిస్తుందిరా? కేరింగ్. మన ఇచ్చిన రింగ్ వలన కేరింగ్ చూపిస్తుంది. ఈ పెద్ద మనుషులు చూడు గీడకు. అబ్బా ఆయనకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయిరా? ఏ మస్తుంటాయి. అవి బయట పడకుండా ఏం చేస్తాడు? కవరింగ్ చేస్తాడు. మనదే కదా రింగ్ అది. తెల్ల తెల్లవారి వెలుగు రేఖల పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్న పాల దురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల చల్లని చిరుగాలిలో పువ్వుల పరిమళంతో ఎంత గమ్మత్తుగా ఉంటుందో అంత బాగా అనిపించింది. వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మా. ఒకసారి జాతకాలు చెప్తావా? నేను ఆ స్వామిని కాదురా. అరే ఓహో దీనివల్ల ఒక్క నిమిషం బ్రదర్, మీకు షుగర్ ఉన్నట్టుంది. సరే మీకు ఎంగేజ్మెంట్ మీకేనా? కాదండి. మరి ఎందుకు నీ పేరు రాఘవ, మీ నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు, మీ అమ్మగారి పేరు లక్ష్మి. సార్ ఎంత కరెక్ట్ ఎలా చెప్తున్నారు సార్? రేషన్ కార్డు రా. వాడి కళ్ళు కనపడక అలా ఇచ్చి ఉంటాడు ముసలాడు కదా. Completely rock the stage. ఇది పెద్ద నష్టమి, నేను చిన్న నష్టమి. అవును, మీరేంటి ఇలా ఉన్నారు? ఇది హైబ్రిడ్, మీరు? నేను క్రాస్ బ్రీడ్. ఏ దేశాలు తిరిగి వచ్చారు? కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. నేను నీకిస్తాన్, దాని తర్వాత నేను నాకిస్తాన్. Powerful triple dhamaka performance. Once again wishing Junior NTR garu very very happy advance birthday. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.